ఒక చిన్న గ్రామం. ఎప్పటిలాగే అందరూ ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. పచ్చటి వాతావరణంతో చాలా అందంగా ఉన్నాయి. సడన్గా ఒక రాత్రితో అంతా మారిపోతుంది. భయంకరమైన గాలులు, ఊరంతా ఒక భయంకరమైన వాతావరణం కమ్ముకుంది. అక్కడ ఒక చిన్న ఇంట్లో ఉన్న రాము వాళ్ళ అమ్మ విచారంగా బయట జరుగుతుందంతా గమనిస్తూ ఉన్నారు. రాము ఏడుస్తున్నాడు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. రాము బాధపడుతూ ఉన్నాడు. అమ్మ మాత్రం ఏం తెలియనట్టు మొదలకుండా ఉంటుంది. కానీ అక్కడ ఏమైందంటే అక్కడ ఏదో జరగబోతుందని మాత్రం వాళ్ళ అమ్మకు అర్థమైంది. కానీ అక్కడ ఏం జరగబోతుంది ఏంటి అని రాముకు మాత్రం తెలియదు. మొత్తం నిశ్శబ్దం, తుఫాను, గాలి, ఏవో నీడలు వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అక్కడ ఎలాంటి వాతావరణం అలుముకుందంటే ఏదో ఆకాశాన్ని భూమిని కమ్మేసినట్టు. అనుకోకుండా అక్కడ ఒక దీపం వెలిగింది. ఆ దీపం ఎవరింట్లోనో కాదు, రాము వాళ్ళ ఇంట్లో. రాము వాళ్ళ అమ్మని, అమ్మ నువ్వు వెలిగించావా అని అడిగాడు. నేను కాదు బాబు అమ్మ, రాము వాళ్ళని తలవంచుకున్నాడు. అంతే, రాముకి ఏమీ అర్థం కాదు. భయంతో అంతే ఆ దీపం వైపు చూస్తూ ఉన్నాడు. బయట వాతావరణంతో అంతా ఎదురుగాలులతో భయంకరమైన వాతావరణం. లోపల వెలిగించకుండానే ఒక దీపం వెలిగింది. దాని గురించి రాము ఆలోచనలో పడ్డాడు. భయంతో ఉక్కిరి అవుతున్నాడు. ఉడికి నీటి చెమటలు కారిపోతున్నది. వణుకుడు వస్తుంది. అయినా కానీ ఏంటి, ఎందుకు వెలిగిందని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడి నుంచి ఏదో చూస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది. తనని తాకుతుంది. తనని భయభ్రాంతానికి గురి చేస్తుంది. కానీ వాళ్ళమ్మ మాత్రం ఏమీ మాట్లాడదు. అంతే ఆలోచనలో పడి ఉంటుంది. తీరా అక్కడ ఏం జరగబోతుందని వాళ్ళమ్మకు తెలిసేమో అని వాళ్ళమ్మని అడుగుతాడు. వాళ్ళమ్మ ఏమో బాబు నాకు తెలియదు అని చెబుతుంది. కానీ దానికి సంబంధించి వాళ్ళమ్మ ఏదో దాస్తుందని మాత్రం తనకి అర్థమవుతుంది. ఇంతలో తలుపు కొట్టిన సౌండ్ టక్ టక్ అని వినిపించడం మొదలవుతుంది. రాము ఉలిక్కి పడతాడు. కానీ దగ్గరికి వెళ్ళడు. తర్వాత చిన్నగా గది తలుపు వెళ్ళి తీస్తాడు. ఆ సౌండ్కి అది ఎవరా అనే భయం వాళ్ళమ్మకి రాముకి లేకలేదు. భయంతో కిరవిక్కిరవుతున్నారు. ఇంతలో బయట నుంచి గాలి లోపలికి ఇంకా గట్టిగా వీస్తూ వస్తుంది. దానికి ఇంట్లో సామాన్లు అంతా కింద పడిపోతూ చెల్లా చెదురవుతూ ఉంటాయి. అంతే, రాముకి ఏం చేయాలో తెలియడం లేదు. బయట ఇరుగు వాళ్ళు వచ్చి మాకు దీపం లేదు, మీ ఇంట్లో దీపం వెలుగుతుంది కదా, మాకు కొంచెం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు దీపం వెలిగించుకుంటారు. ఒకటికి 2 దీపాలు అవుతాయి. ఊరు మొత్తం 2, 5 అవుతాయి. ఊరు మొత్తం దీపాలతో వెలిగిపోతుంది. అంతే, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. కానీ దీపం చూసిన వాళ్ళంతా మౌనంగా ఉండిపోతారు. ఎవ్వరు ఏమీ మాట్లాడరు. వాళ్ళ కళ్ళల్లో ఒక నిర్జీవం. ఉలుకు లేదు, పలుకు లేదు. గ్రామం వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. దీపం ఎవరింట్లో అయితే వెలిగిందో వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండిపోతారు. ఆ రోజు రాత్రి అంతా నిశ్శబ్దంతో కూడి ఉంటుంది. రాము నిద్రలేచి చూసేసరికి చుట్టూ కూడా ఎటువంటి అలికిడి లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణం. తలుపులన్నీ తెరిచే ఉంటాయి. కానీ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. రాము ఒక్కడి మాత్రమే అక్కడ ఉంటాడు. చివరికి రాము కూడా తప్పించుకోలేకపోయాడు.
ఆ రోజు రాత్రి రాము కూడా మాయమయ్యాడు. ఇది దీపం వెలగటం అంటే చావుకి ఆహ్వానం. ఆ దీపం ఇంకా వెలుగుతూనే ఉంది.